సినిమాలో కేవలం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్గా రాణించాలంటే కష్టం. అదేవిధంగా ఓన్లీ గ్లామర్ రోల్స్తో కెరీర్ కంటిన్యూ చేయాలన్నా కష్టమే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే వారికే లాంగ్ కెరీర్ ఉంటుంది. ఇప్పుడు ఇదే రూట్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది శ్రద్ధా శ్రీనాథ్. ఇక నుంచి తాను గ్లామర్ రోల్స్కి రెడీ అంటూ హింట్ ఇచ్చేస్తోంది ఈ బ్యూటీ. శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి పర్ఫార్మర్గా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ అంటే కేవలం సినిమాల్లో పాటలకి మాత్రమే పరిమితం కాకుండా చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాతో తెలుగు ఆడియన్స్కి ఇంట్రొడ్యూస్ అయింది శ్రద్ధా శ్రీనాథ్. ఇప్పుడు ఈ బ్యూటీ కేవలం పర్ఫార్మెన్స్ రోల్స్ మాత్రమే కాదు, గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అంటూ తన బికినీ ఫోటోలతో క్లూ ఇచ్చేసింది. శ్రద్ధా శ్రీనాథ్ ఈ బ్యూటీ సినిమా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. లేటెస్ట్ గా మాల్దీవ్స్ వెకేషన్ లో ఎంజాయ్ చేసిన ఫోటోస్ ని తన ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేసింది ఈ బ్యూటీ. తన బికినీ ఫోటోల్ని షేర్ చేస్తూ ఇది కల కాదు, మీరు చూస్తుంది నిజమే, ఇందులో ఎటువంటి ఫేక్ లేదంటూ క్యాప్షన్ ఇచ్చింది శ్రద్ధా శ్రీనాథ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న శ్రద్ధా శ్రీనాథ్ ఫోటోస్ చూసిన ఆడియన్స్ శ్రద్ధ ఇకపై గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతుందని డిస్కషన్స్ మొదలెట్టేశారు. అందుకే ఫోటోలకి ఆ మీనింగ్ వచ్చేలా క్యాప్షన్స్ ఇచ్చిందంటున్నారు. జెర్సీ సినిమా తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ 2020లో సిద్ధు జొన్నలగడ్డతో కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమా చేసింది. మళ్లీ 4 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్తో సైంధవ్, విశ్వక్ సేన్తో మెకానిక్ రాకీ సినిమాలు చేసింది. సైంధవ్లో వైఫ్ క్యారెక్టర్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ రాకీ సినిమాలో కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసింది. ఇక చివరిగా కలియుగం 2064 పాన్ ఇండియా సినిమాలో కనిపించింది. ఇలా ఎన్ని పర్ఫార్మెన్స్ రోల్స్ చేసినా ఛాన్సెస్ అనుకున్నంతగా రాకపోవడంతో ఇకపై గ్లామర్ షోకి రెడీ అంటూ తన ఫోటోలతో దర్శక నిర్మాతలకు హింట్ ఇచ్చేస్తోంది శ్రద్ధా శ్రీనాథ్.